హలో అండ్ వెల్కమ్ టు అనదర్ లెక్చర్. ఇప్పుడు వచ్చేసరికి మనం నెక్స్ట్ సెట్ ప్రొసీడ్ అవుదామండి. సెట్ 3 యానిమల్ న్యూట్రిషన్ హెల్త్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఎనర్జీ మెటబాలిజం ఇన్ యానిమల్స్ ఆర్ కరెక్ట్? ఎనర్జీ మెటబాలిజం సంబంధించి ఫ్యాట్స్ ప్రొవైడ్ మోర్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ దాని కార్బోహైడ్రేట్స్. నిజమేనండి. 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ వచ్చేసరికి 1 కిలో క్యాలరీ ప్రొడ్యూస్ చేస్తే 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ వచ్చేసరికి 9 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో విచ్ ఈస్ వెరీ రైట్. ఎనర్జీ డెఫిషియన్సీ ఫస్ట్ ఎఫెక్ట్స్ మెయింటెనెన్స్ బిఫోర్ రిప్రొడక్షన్. లేదండి, ఎనర్జీ డెఫిషియన్సీ అనేది ఫస్ట్ వచ్చేసరికి మీకు రిప్రొడక్షన్ అనేది చేయాల్సి వస్తుంది నాకు తెలిసి. ఆ తర్వాత మెయింటెనెన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్స్ ది అదర్ వే అరౌండ్. ది ఫస్ట్ ఎఫెక్ట్ production, then maintenance. Next, volatile fatty acids are the primary energy source of ruminants, which is very true. మనం ఇచ్చే కార్బోహైడ్రేట్స్ అంతా కూడా రుమెన్లోని డిగ్రేడ్ అయ్యి వోల్టైల్ ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది, విచ్ ఈస్ ది వెరీ ప్రైమరీ ఎనర్జీ ఆఫ్ సోర్స్ ఇన్ రూమినెంట్స్. ఎనర్జీ రిక్వైర్మెంట్ డిక్రీజెస్ డ్యూరింగ్ లాక్టేషన్. లేదండి, లాక్టేషన్ అంటే పాలిచ్చే సమయం అప్పుడు కేవలం తనకే కాకుండా తన బిడ్డకు కూడా పాలు ఇవ్వాలంటే కనుక ఇంకా బాడీ అనేది కాల్షియం ఇంకా డిమాండ్ చేస్తుంది, కార్బోహైడ్రేట్ ఇంకా డిమాండ్ చేస్తుంది, ఫ్యాట్స్ ఇంకా డిమాండ్ చేస్తుంది, అనేక రకాల న్యూట్రియంట్స్ ప్రోటీన్ ఇంకా డిమాండ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా అవ్వాలి అంటే కనుక ఎనర్జీ రిక్వైర్మెంట్ ఆబ్వియస్గా ఇంక్రీజ్ అయినట్టు. పాలిచ్చే సమయంలో తల్లులకు కూడా ఆహారం అనేది చాలా ఎక్కువగా పెట్టవలసి వస్తూ ఉంటుంది. ఆ హైయెస్ట్ ఎనర్జీ ఫుడ్ అనేది మెయిన్గా వచ్చేసరికి నువ్వుల్లో దొరుకుతూ ఉంటుంది. అందునే పాలిచ్చే సమయంలోని తెలగపిండి నువ్వులు అనేది పెడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేది హై అప్ అవుతూ ఉంటాయి. సో ఇది తప్పండి. సో దీంట్లో వచ్చేసరికి 1 అండ్ జస్ట్ మినిట్ 2 కాడ కరెక్ట్ కాదు. సో 1 and 3 అది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్? ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గుర్తుపెట్టుకోండి. ADEK ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండి. ఇవి కాక ఏవన్నా కూడా నాన్ ఫ్యాట్ సాల్యుబుల్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అవుతాయి. సో ADE ఇవన్నీ కూడా కరెక్టే. విటమిన్ సి వచ్చేసరికి వాటర్ సాల్యుబుల్ విటమిన్ అండి ఇది. ఓకేనండి. అందులోనే మనం నిమ్మకాయని చక్కగా నీళ్ళలో పిండుకుని తాగలుగుతాం, కానీ నూనె నీళ్ళలో పిండుకుని తాగలేం. కన్సిడర్ ది ఫాలోయింగ్ రిగార్డింగ్ ది కాల్షియం ఫాస్ఫరస్ బ్యాలెన్స్. ది ఐడియల్ కాల్షియం ఫాస్ఫరస్ రేషియో ఇన్ యానిమల్ డైట్ ఈస్ 2:1, విచ్ ఈస్ వెరీ రైట్. యాక్సెస్ ఫాస్ఫరస్ ఇంటర్ఫేస్ విత్ కాల్షియం అబ్జార్ప్షన్, విచ్ ఈస్ వెరీ రైట్. ఎందుకంటే కాల్షియం ఎప్పుడైతే తక్కువైందో, ఫాస్ఫరస్ ఎప్పుడైతే ఎక్కువైందో పోటీ అనేది ఏర్పడి ఆబ్వియస్గా కాల్షియం అబ్జార్బ్ అవ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది. విటమిన్ డి హ్యాస్ నో రోల్ ఇన్ కాల్షియం మెటబాలిజం. కాదండి, విటమిన్ డి అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాల్షియం అనేది హైడ్రాక్సీ క్యాల్సియపటైట్ అనేది ఒక మినరల్ కింద ఫార్మ్ అవ్వాలి బోన్స్ లో వచ్చేసరికి. దానికి విటమిన్ డి అనేది సహాయం చేస్తుంది. ఇంబ్యాలెన్స్ మే కాజ్ బోన్ డిజార్డర్స్, విచ్ ఈస్ వెరీ రైట్. కాల్షియం ఫాస్ఫరస్ ఎప్పుడు ఆ రేషియోలో కాకుండా ఉంటే కనుక డెఫినెట్గా డిజార్డర్స్ వస్తాయి. సో 1 to 4 are the right answers. Ketosis commonly occurs in the high yielding dairy cows. It results from the negative energy balance during the lactation. సో నిజం చెప్పాలంటే ఇదంతా కూడా మిల్క్ అనేది ఏంటి, మెయిన్గా దాని ఎనర్జీని మిల్క్ కింద కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఓకే, సో దానివల్ల నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్సే అవుతుంది. ఓకే, ఇంకోటి కీటోసిస్ అనేది ఏంటి, హై ఈల్డింగ్ ఇచ్చే మిల్క్ ఇచ్చే కౌస్ దాంట్లో ఎక్కువగా ఉంటుంది. సో బోత్ ANR2 and R is correct explanation of it. Which disease is incorrectly matched with its primary mode of transmission? చూద్దామండి ఏంటంటే అది ర్యాబిస్ అనేది లెస్సా వైరస్ అండి. లెస్సా వైరస్ తో ట్రాన్స్మిట్ అవుతుంది. సో కుక్కకి ఆ వైరస్ రావడం వలన అది పిచ్చెక్కిపోతూ ఉంటుంది. దాని పిచ్చి ఎక్కిపోతూ ఎవరిని పడితే వాళ్ళని కరిస్తే దాని సలైవా నుంచి కరిచిన వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది మళ్ళా వాళ్ళకు కూడా వాటర్ అనేది వాటర్ హీటింగ్ డిసీజ్ అంటారండి. దీన్ని హైడ్రోఫోబిక్ డిసీజ్ అంటారు. దీంట్లో
వాటర్ తాగుదామని చాలా దాహం వేస్తూ ఉంటుంది, కానీ వాటర్ ముట్టుకున్నా చూసినా కూడా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ తాగినా గుటక వేసినా మింగినా కూడా భయంకరమైన నొప్పి వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో అది ర్యాబిస్ యొక్క లక్షణం. సో ఇట్ ఈస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హిస్ బైట్. వెరీ గుడ్. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వచ్చేసరికి ఇట్స్ మెయిన్లీ ఫ్రమ్ ది, ఇందాక మీకు చెప్పాను కదండి, ఆఫ్తో వైరస్. సో ఆఫ్తో వైరస్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందండి. జస్ట్ మినిట్. రైట్. రైట్. సో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వచ్చేసరికి సారీ ఆఫ్తో వైరస్ అని అంటూ ఉంటారండి. ఈ ఆఫ్తో వైరస్ ఏ విధంగా అంటే కనుక మీకు ఇందా చెప్పినట్టు ఐ థింక్ ఇట్ మైట్ బి what do you call it as injection, I think so. Injection, just a minute. Injection కాదా చూస్తాను. No. Anthrax అనేది ఇంజెక్షన్. ఓకే. Whereas this is not like that. And next one, బ్రుసెల్లోసిస్ ఇట్స్ బై ది వెక్టర్ బోర్న్ అన్నాడు. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. యాంథ్రాక్స్ ఈజ్ మెయిన్లీ ఇంజెక్షన్, విచ్ ఈస్ వెరీ రైట్. అండ్ బ్రుసెల్లోసిస్ వెక్టర్ బోర్న్ అన్నాడు. ఇది కరెక్ట్ కాదండి, ఇది ఎయిర్ బోర్న్ ఆఫ్టర్ వైరస్. ఓకే, ఇది వెక్టర్ బోర్న్ అన్నాడు, ఇది కాదు. బ్రుసెల్లోసిస్ అనేది మెయిన్ గా అబార్షన్ కాజ్ చేస్తూ ఉంటుందండి. అబార్షన్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఈ బ్రుసెల్లోసిస్ వచ్చిన వాటికి అబార్షన్ అయిన వాటిని ముట్టుకున్నా, లేకపోతే వాటికి సంబంధించిన రిప్రొడక్టివ్ మెటీరియల్స్ ఏమైనా ముట్టుకున్నా కూడా వెంటనే ఆ బ్రుసెల్లోసిస్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇట్స్ నాట్ ఎ వెక్టర్ బోర్న్. Which of the following parasitic diseases is caused by protozoan? ప్రోటోజోవన్ ద్వారా కాజ్ అయిన డిసీజులు ఏంటి వీటిలో అని అంటున్నాడు. సో యాక్చువల్గా చెప్పాలంటే దీంట్లో వచ్చేసరికి ట్రిపనోసోమియాసిస్ అన్నది ఒకటి మాత్రమే ప్రోటోజోవన్ డిసీజ్. మిగిలినవి అన్నీ కూడా హెల్మియాంథిక్ డిసీజెస్, అంటే వార్మ్స్ వల్ల వచ్చే డిసీజెస్. ఇవన్నీ కూడా హెల్మింథిక్ డిసీజెస్, అదే పారాసైట్ హెల్మింథిక్ డిసీజ్, పారాసైటిక్ డిసీజెస్. ఓకేనండి. సో ఆ విధంగా అవుతూ ఉంటుంది. ఒక ట్రిపనోసోమియాసిస్ మాత్రం ఇట్స్ ఎ ప్రోటోజోవన్ డిసీజ్ అండి ఇది. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఇంకా ఏమైనా మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో నేను ఇంకా చూస్తున్నాను. అందుకని ఈ ట్రిపనోసోమియాసిస్ ని స్లీపింగ్ సిక్నెస్ అని కూడా అంటారండి, లేకపోతే చగాస్ డిసీజ్ అని కూడా అంటారు. ట్రిపనోసోమా స్పీసీస్ అనేది మెయిన్ గా సిసి ఫ్లైస్ లేదా ట్రైఅటమిన్ బగ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందండి. ఇది చెప్తానండి మీకు, జస్ట్ ఏ మినిట్. రైట్. ట్రిపనోసోమియాసిస్ అనేది what do you call it as, ఏమని చెప్పాను ఇప్పుడు, స్లీపింగ్ సిక్నెస్ or Chagas disease transmitted by trypanosomia virus. Trypanosomia virus కాదు, I think it's a it's a protozoa. Trypanosomia protozoa transmitted by CC flies. ఓకే అండి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో వచ్చేసరికి, లేదా ట్రైఅటమిన్ బగ్స్. మిగిలివన్నీ కూడా దే బిలాంగ్ టు ది వార్మ్స్, they don't belong to the protozoa. Okay, next one. Consider the following statements regarding the zoonotonic diseases. Zoonotic disease ante disease that gets transferred from animal to humans.
దీన్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. దీంట్లో మీకు ఇంకోటి చెప్తాను, యాంథ్రపోజూనిసిస్ అనేది ఖచ్చితంగా యానిమల్ నుంచి హ్యూమన్కి వెళ్తుంది. ఖచ్చితంగా యానిమల్ నుంచి హ్యూమన్కి వెళ్ళే డిసీజ్ని యాంథ్రపోజూనిసిస్ అంటారు. జూ యాంథ్రపోనిసిస్ అంటే ఇది హ్యూమన్ నుంచి యానిమల్స్కి వెళ్తూ ఉంటుంది. సపోజ్ కోవిడ్ టైంలో చాలా మంది క్యాట్ ఓనర్స్కి అమెరికాలోని క్యాట్స్ కోవిడ్ వచ్చాయి. ఎందుకు? ఓనర్స్ వల్ల. సో అది యాంథ్రపోజూనిసిస్, జూ యాంథ్రపోనిసిస్ అయింది. యాంథ్రపోజూనిసిస్ అయితే యానిమల్ నుంచి హ్యూమన్స్కి వెళ్ళింది. సో దే కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్, విచ్ ఇస్ వెరీ రైట్. బ్రూసెల్లోసిస్ ఈజ్ ఎ జూనోటిక్ డిసీజ్. ఇది తెలియదండి. బట్ ర్యాబిస్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాటల్ ఇఫ్ అన్ట్రీటెడ్. అది మాత్రం ఖచ్చితంగా చాలా చాలా రైట్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి బ్రూసెల్లోసిస్ ఈజ్ ఎ జూనోటిక్ డిసీజ్ అంటున్నాడు. ఇది కూడా రైట్ అని అంటున్నాడు. ఓకే, బట్ పీపీఆర్ ఈజ్ నాట్ ఎ జూనోటిక్ డిసీజ్ అని చెప్పాడు. ఎందుకు? పీపీఆర్ వచ్చేసరికి మెయిన్ గా షీప్ గోట్ ప్లేగ్ అని అంటూ ఉంటారు. ఇది వచ్చేసరికి ఒక రెండర్ పెస్ట్ మార్బెల్లి వైరస్ ఏదైతే ఉంటుందో బ్యాక్టీరియా, అదే విధానికి జాతికి సంబంధించింది. బట్ ఇట్ మెయిన్లీ ఎఫెక్ట్స్ ది షీప్ అండ్ గోట్. ఓకే, పీపీఆర్ అనేది ఇది జూనోటిక్ డిసీజ్ కాదు. సో 1 to 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెథడ్ ఆఫ్ డిసీజ్ ప్రివెన్షన్? డిసీజ్ ప్రివెన్షన్ కి వచ్చేసరికి వ్యాక్సినేషన్ ఇట్ ఈస్ ఎ డిసీజ్ ప్రివెన్షన్, క్వారంటైన్ ఇట్ ఈస్ ఎ డిసీజ్ ప్రివెన్షన్, అండ్ స్ట్రాటజిక్ డివార్మింగ్ ఇట్ ఈస్ ఎ డిసీజ్ ప్రివెన్షన్. కానీ యాంటీబయాటిక్ థెరపీ మాత్రం ఇట్స్ నాట్ ఎ డిసీజ్ ప్రివెన్షన్. విచ్ విటమిన్ ఎఫిషియన్సీ లీడ్స్ టు ది డిలేడ్ బ్లడ్ క్లాటింగ్? డిలేడ్ బ్లడ్ క్లాటింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, విటమిన్ కే అనేది లేకపోతే బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు, బ్లడ్ అనేది క్లాటింగ్ అవ్వదు. సో దానివల్ల విటమిన్ కే అనేది ప్రప్రదమైన రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇన్ క్యాప్టివ్ వైల్డ్ హెర్బివోర్స్ ద ఫీడింగ్ ఓన్లీ కాన్సన్ట్రేట్ డైట్స్ రిజల్ట్ ఇన్ డెంటిషన్ మరియు డైజెస్టివ్ డిజార్డర్స్ మెయిన్ గా వస్తూ ఉంటాయండి వాటిలో వచ్చేసరికి. ఎందుకంటే కనుక మనం కాన్సన్ట్రేట్ డైట్స్ ఇవ్వడం వల్ల వాటికి ఎసిడోసిస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది వాటి స్టమక్ లోని. ఎసిడోసిస్ అనేది ఏర్పడడం వలన మనకి జెరడల్ అండ్ గ్యాస్ట్రోఇసోఫాగస్ రిఫ్లెక్స్ డిసీజ్ మనకి ఎలాగా వేసుకుంటాము మాత్రలో, అదే విధంగా వాటికి కూడా పరగడుపు మాత్రలు వేసుకునే డిసీజ్ వస్తాయి. అందుకని కాన్సన్ట్రేట్ డైట్స్ అనేవి బెటర్. కాన్సన్ట్రేట్ డైట్స్ అంటే ఏంటి? లిక్విడ్ రూపంలో ఇవ్వడం, లేకపోతే ఒకే రకమైన మొనోటోనస్ ఫుడ్ ఇవ్వడం. అంటే ఫైబరు, మినరల్స్, న్యూట్రిషన్, కార్బోహైడ్రేట్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయకుండా ఇవ్వడం. సో అది డైజెస్టివ్ డిజార్డర్స్ దారి తీస్తూ ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది మెయింటెనెన్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ కరెక్ట్? మెయింటెనెన్స్ రిక్వైర్డ్ మస్ట్ బి మెట్ బిఫోర్ ఎనీ ప్రొడక్షన్ అక్వైర్స్. సో అది కరెక్ట్ అండి. మెయింటెనెన్స్ ముందర జరగాలి అది చెయ్యాలంటే కనుక, విచ్ ఈస్ వెరీ వెరీ ట్రూ. అండ్ నెక్స్ట్ వన్, ద లాక్టేషన్ రిక్వైర్స్ హైయర్ ఎనర్జీ దెన్ ప్రెగ్నెన్సీ. నిజమే, ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చే లాక్టేషన్ అప్పుడు ఎక్కువ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది మామూలు సమయంలో కన్నా. స్టార్వేషన్ ఎఫెక్ట్స్ మిల్క్ ఈల్డ్ బిఫోర్ బాడీ వెయిట్. నిజమే, ఇది కూడా. స్టార్వేషన్ ఎప్పుడైతే ఆ ఆవు అది తినడం ఆపేసిందో అప్పుడు దాని పాలు అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఆ తర్వాత దాని బాడీ వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో విచ్ ఈస్ వెరీ వెరీ ట్రూ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఫస్ట్ ఎఫెక్ట్స్ ది హెయిర్ కోట్ బిఫోర్ ది రిప్రొడక్షన్. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఫస్ట్ రిప్రొడక్షన్ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆ తర్వాత మెయింటెనెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకని 1, 2, 3 అది ఓన్లీ రైట్ ఆన్సర్స్. ఓకే, జస్ట్ ఎ మినిట్. రైట్, ఐఎమ్ బ్యాక్. సో ఎక్కడ అయిపోయింది మనం? Which vitamin deficiency is most commonly associated with retained placenta and pure immunity? మీకు ఇందాక చెప్పాను కదా, రిప్రొడక్షన్ కి సంబంధించిన ఫెయిల్యూర్స్ కి అయితే కనుక విటమిన్ ఏ, బట్ ప్లెసెంటాకి సంబంధించిన ఫెయిల్యూర్స్ అయితే కనుక విటమిన్ ఈ కదా. సో సి ఈజ్ ది రైట్ ఆన్సర్. మీకు ఇందాక చెప్పాను, సి ఈజ్ ది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ రిగార్డింగ్ మ్యాక్రో మినరల్స్. మ్యాక్రో మినరల్స్ అంటే ఏంటో ముందర తెలుసుకోవాలి మనం. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఇంకోటి ఏంటది, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐ థింక్ ఇంకోటి ఉంటుంది. ఇవన్నీ కూడా మ్యాక్రో మినరల్స్ కింద వస్తూ ఉంటాయి. ఓకే, మైక్రో మినరల్స్ వచ్చేసరికి ఫెర్రస్, ఐరన్, కోబాల్ట్, ఓకే, B12, విటమిన్ సి, ఇవన్నీ కూడా ఇవన్నీ మినరల్స్ కింద రావనుకుంటా నాకు తెలిసి, వైటమిన్స్ కింద వస్తాయి ఇవి. సో ఫెర్రస్, కోబాల్ట్, జింక్, కాపర్, ఇవన్నీ కూడా మైక్రో మినరల్స్ కింద వస్తాయి. మ్యాక్రో మినరల్స్ వచ్చేసరికి కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్ఫరస్. మ్యాక్రో మినరల్స్ ఎందుకు అన్నారంటే వీటితో పోల్చుకుంటే ఈ వీటి యొక్క క్వాంటిటీస్ అనేది ఒక్కోసారి 100 times 1000 times అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ కాల్షియం తీసుకున్నారనుకోండి, డైలీ డోసేజ్ ఆఫ్ కాల్షియం షుడ్ బి అరౌండ్ ఐ థింక్ 1000 mg అని అనుకున్నాం అనుకోండి. ఐరన్ వచ్చేసరికి 1 mg, డైలీ వచ్చేసరికి మా అయితే మీకు 9 mg or 10 mg or సంథింగ్ లైక్ దట్. ఎక్కడ 1000 mg అండి, ఎక్కడ 9 mg. సో ఆ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ది లార్జ్ క్వాంటిటీస్. అందుకనే ఈ లార్జ్ క్వాంటిటీస్ లో అవసరం అవుతాయి కాబట్టి దీన్ని మ్యాక్రో మినరల్స్ అన్నారు. సోడియం అండ్ పొటాషియం రెగ్యులేట్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్, విచ్ ఈస్ వెరీ వెరీ ట్రూ. ది ఆల్కలైనిటీని, ఆస్మాటిక్ రెగ్యులేషన్ ని, ఎలక్ట్రోలైటిక్ బ్యాలెన్స్ ని, వీటన్నిటిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మెగ్నీషియం డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ మే కాజ్ గ్రాస్ టెటనీ. నిజమేనండి, దీన్నే హైపోమెగ్నీసియా అని అంటారు, హైపోమాగ్నీసియా అని అంటూ ఉంటారు. ఇది ఏంటంటే ఫ్రెష్ పాస్చర్స్ ఆఫ్ ద గ్రాస్, అంటే ఎక్కువగా మంచి పచ్చగడ్డల్ని ఎక్కువగా ఈ జంతువులు తింటూ ఉంటే కనుక మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది వచ్చి వాటికి గ్రాస్ టెటనీ అనే ఒక డిసీజ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో బాగా పచ్చగడ్డలు అనేవి పెట్టేస్తూ ఉండకూడదు. వాటికి బాగా పచ్చగడ్డలు లాంటివి, బాగా పచ్చవంటే లేత పచ్చ ఉన్న గడ్డలు ఎక్కువగా తింటూ ఉంటే కనుక మెగ్నీషియం డెఫిషియన్సీ ఏర్పడుతూ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ ట్రూ. రైట్. అండ్ ట్రేస్ మినరల్స్ ఇంక్లూడ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఇది ఎలాగవుతుందంటే ట్రేస్ మినరల్స్ అనేది ఇప్పుడు మీకు చెప్పాను కదండి, ఇంకా వీటికన్నా తక్కువ డోసులో ఉండేది ఇంకా సెలీనియం అనుకోండి. సెలీనియం అనేది ఒక ట్రేస్ మినరల్ కింద అవుతుంది, ట్రేస్ చేయొచ్చు అంతే, చాలా చాలా తక్కువ. సో అది కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అంటాడు, కరెక్ట్ కాదు. సో 4th ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, రైట్, మిల్క్. ఓకే, దీంట్లో వచ్చేసరికి 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్, 4 కరెక్ట్ కాదు. మిల్క్ ఫీవర్ ఈస్ కామన్ ఇన్ హై yielding dairy cows. సడన్ డిమాండ్ ఫర్ కాల్షియం ఆర్ పార్ట్యూరేషన్. పార్ట్యూరేషన్ అంటే ఏం లేదండి, జస్ట్ బేబీ బర్త్ అయ్యి ఉన్న వాళ్ళని పార్ట్యూరేషన్ రిక్వైర్మెంట్స్ అని అంటూ ఉంటారు. బేబీ బర్త్ అయ్యి ఉంది, బేబీకి పాలు పట్టించాలి, అటువంటి వాటిని పార్ట్యూరేషన్ అని అంటూ ఉంటారు. సో ఆ పార్ట్యూరేషన్ లోని ఎక్కువగా ఈ కాల్షియం డిమాండ్ అనేది ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది మనకి. ఈ కాల్షియం డిమాండ్ ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది కొద్ది కూడా మనకి అదే సమయంలోనే కాల్షియం పెట్టకపోతే, సో దట్ లీడ్స్ టు ఆబ్వియస్లీ హైపోకాల్సిమియా కింద రిజల్ట్ అవుతుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్రెన్స్ ఏ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ నోటిఫైయబుల్ అండ్ జూనోటిక్ అంటే యానిమల్స్ నుంచి వీటికి వెళ్లే, హ్యూమన్స్ కి వెళ్లే డిసీజ్ ని జూనోటిక్ అంటారు. పోజింగ్ ఏ సీరియస్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్. వీటిల్లో నోటిఫైబుల్ అని వచ్చేసరికి యాంథ్రాక్స్ అండి, మెయిన్ గా వచ్చేసరికి ఈ యాంథ్రాక్స్ అనేది మాత్రం నోటిఫైబుల్ డిసీజ్ కింద ప్రకటించారండి. జస్ట్ ఎ మినిట్. సో యాంథ్రాక్స్ అనేది మెయిన్ గా పోజ్ అయ్యే పబ్లిక్ జూనోటిక్ డిసీజ్ కింద అవుతుందండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది యాంటీబయాటిక్ యూజ్ ఇన్ యానిమల్స్ ఆర్ కరెక్ట్? ఇండిస్క్రిమినేట్ యూజ్ కెన్ లీడ్ టు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇది యానిమల్స్ కే కాదు మనుషులకు కూడా వర్తిస్తూ ఉంటుంది. ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ని వాడితే గనక యాంటీబయాటిక్స్ కూడా తగ్గని మొండి వ్యాధులు, మొండి ఘటాల కింద సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా అనేది మారిపోతూ ఉంటుంది. అందునే డాక్టర్స్ ఇష్టం వచ్చినట్టు ఓవర్ ద కౌంటర్ యొక్క డాక్టర్ లేకుండా యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడకండి అంటూ ఉంటారు. అందుకనే మనం ఎక్కడికైనా బయటకన్నా ఫార్మాస్యూటికల్ వాటికి వెళ్ళి ఇది ఇలా ఉంది అని అంటే కనుక 2 యాంటీబయాటిక్లు ఇస్తాడు.
యాంటీబయాటిక్ వాడితే ఫుల్ కోర్స్ వాడాలి. పార్షియల్ కోర్స్ వాడితే కనుక అవి యాంటీబయాటిక్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అయిపోతుంది. యాంటీబయాటిక్స్ ఆర్ ఎఫెక్టివ్ అగైనెస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. లేదండి, వైరస్ వల్ల ఇమ్యూనిటీ డిక్రీజ్ అయ్యి ఇమ్యూనిటీ డిక్రీజ్ అవడం వలన వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవడానికి యాంటీబయాటిక్స్ వాడతారు, కానీ యాంటీబయాటిక్స్ అనేది వైరల్ ఫీవర్ని వైరల్ వాటిని తగ్గించదు. విత్డ్రావల్ పీరియడ్ మస్ట్ బి అబ్జర్వ్డ్. విత్డ్రావల్ పీరియడ్ అంటే ఏం లేదండి, ఒక సపోజ్ ఒకరికి మందు కొట్టే అలవాటు ఉంది. మందు కొట్టే అలవాటు నుంచి సడన్ గా మందు ఆపేసినప్పుడు వాళ్ళ బాడీ అనేది చాలా చేంజెస్ కి లోన్ అయిపోతూ ఉంటుంది. దే విల్ బికమ్ సో వైలెంట్, దే విల్ బికమ్ అన్కంట్రోలబుల్. అటువంటి వాటిని చేంజెస్ ని ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారో యాంటీబయాటిక్ ని వాడడం అయిపోయిన తర్వాత కూడా వచ్చే చేంజెస్ ని గమనిస్తూ ఉండాలి. యాంటీబయాటిక్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ సబ్స్టిట్యూట్ ఫర్ వ్యాక్సినేషన్. లేదండి, యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ అనేది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం లాంటిది. వ్యాక్సినేషన్ అనేది అసలు ప్రివెన్షన్ లాంటిది. సో 1 and 3 are the right answers. Okay, and proceeding to the next question, 37th one. Which parasitic disease involves a snail as a intermediate host? దీంట్లో స్నేల్ వచ్చేసరికి మెయిన్ గా ఏది దానికి ఉపయోగపడుతుంది, అదే డిసీజ్ ట్రాన్స్మిట్ చేయడానికి ఒక హోస్ట్ కింద ఉపయోగపడుతుంది అంటే కనుక ఫ్యాసియోలిసిస్ అని ఒకటి ఉంది. ఆ ఫ్యాసియాలిసిస్ మీరు కనుక చూసుకుంటే ఆస్కారియాసిస్, ట్రిపనోసోమియాసిస్ తప్ప మిగిలిన చూసుకుంటే ఆస్కారియాసిస్, ఫ్యాసియోసిస్, కోకోడియోసిస్ కూడా ప్రోటోజోన్ డిసీజే. ఫ్యాసియాలిసిస్ మాత్రం వచ్చేసరికి ఇట్స్ మెయిన్లీ డ్యూ టు ది స్నేల్స్. స్నేల్ యాక్ట్స్ యాజ్ ది హోస్ట్. స్నేల్ యాక్ట్స్ యాజ్ హోస్ట్. సో ఇందులో వచ్చేసరికి లివర్ ఫ్లూక్ అని కూడా ఉంటారు. లివర్ ఫ్లూక్ అనే డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. లివర్ ని బాగా దెబ్బతీస్తూ ఉంటుంది వాటిలో, యానిమల్స్ లో ఉన్న వాటిలోని. సో ఈ ఫ్యాసియాలిసిస్ అనేది లివర్ ఫ్లూక్ అనేది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ గా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాకిడియోసిస్ అన్నది ఇక్కడ సంబంధం లేదు, బట్ ఐఎమ్ సేయింగ్ కాకిడియోసిస్ అనేది ఒక ప్రోటోజోవన్ డిసీజ్ వల్ల వచ్చేది. దీన్ని రెగ్యులేట్ చేయడానికి మొనెన్సిన్ అనే ఒక అయోనోమోఫోర్ ఒక డ్రగ్ ని ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల ఆ ప్రోటోజోవన్ డిసీజ్ రాదు, పైగా గట్ హెల్త్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకని ఈ మొనెన్సిన్ అనే ఒక డ్రగ్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సినేషన్ ఆర్ కరెక్ట్? ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ సంబంధించి చూస్తే కనుక రెగ్యులర్ వ్యాక్సినేషన్ రెడ్యూసెస్ అవుట్ బ్రేక్ సివియరిటీ, విచ్ ఇస్ వెరీ ట్రూ. వ్యాక్సిన్ ఎలిమినేట్స్ కెరియర్ స్టేట్ కంప్లీట్లీ. ఇది కరెక్ట్ కాదండి. కంప్లీట్లీ అన్నది ఎప్పుడన్నా పెట్టుకున్నారంటే కనుక కంప్లీట్ గా ఎలిమినేషన్ ఏది సాధ్యం కాదండి. పార్షియల్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేషనల్ డిసీజ్ ఆఫ్ కంట్రోల్ ప్రోగ్రామ్స్, విచ్ ఇస్ వెరీ ట్రూ. వ్యాక్సినేషన్ ఈజ్ అన్నెసరీ ఇన్ ఎండమిక్ ఏరియాస్. వ్యాక్సినేషన్ అనేది ఇక్కడ అక్కడ అని సంబంధం లేదండి. ఎక్కడన్నా కూడా వ్యాక్సినేషన్ అనేది అన్నెసరీ అన్నది లేదు. ఇట్ ఈస్ నెసరీ. సో 4th one is the wrong. So 1 and 3 are the right answers. Next one. Which nutrient deficiency leads to pica? Pica అనేది మెయిన్ గా ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వల్ల అవుతూ ఉంటుందండి. ఈ పైకా అనే డిసీజ్ ఏం చేస్తుందంటే మట్టి తింటూ ఉంటుంది. వాటికి గడ్డి పెడితే మట్టి తింటుంది. ఇదేంటి మట్టి తింటుంది గడ్డి తినకుండా అంటే చూస్తే కనుక దానికి ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఏర్పడింది. అందుకని పైకా అనే డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. సో పైకా డెఫిషియన్సీ ఇస్ డ్యూ టు ఫాస్ఫరస్. P pica, P phosphorus. Okay, అలా గుర్తుపెట్టుకోండి. ఇన్ జూ యానిమల్ న్యూట్రిషన్ ఎన్రిచ్మెంట్ ఫీడింగ్ ఈజ్ ప్రైమర్లీ ఎయిమ్డ్ అట్. ఎన్రిచ్మెంట్ ఫీడింగ్ ఎప్పుడు దేనికి ఉపయోగపడుతుంది? ఇంక్రీజింగ్ బాడీ వెయిట్, నిజమే. ప్రివెంటింగ్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్, ఇది కూడా నిజమే. బట్ మెయిన్ గా వచ్చేసరికి ఎన్రిచ్మెంట్ ఫీడింగ్ అనేది దే న్యాచురల్ ఫారేజింగ్ బిహేవియర్ ని ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మూడిటికి కన్నా కూడా వీటిల్లో కొన్ని ఉన్నాయి, నిజమే, ఇవన్నీ ట్రూవే. రెడ్యూసింగ్ ఫీడింగ్ కాస్ట్ తప్ప ఇది కూడా ట్రూవే. కానీ మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి వాటి న్యాచురల్ ఫారేజింగ్ బిహేవియర్, అవి సహజంగా అడవిలో తిరుగుతూ ఉంటే ఎలా అయితే తింటూ ఉంటాయో అటువంటి బిహేవియర్ ని పెంపొందించడానికి ఎన్రిచ్మెంట్ ఫీడింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, బాయ్ బాయ్.